ఈ తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి కుంభకోణాలను, కంప్లీట్ కాని పట్టిసీమ పోలవరం ప్రాజెక్టుల గురించి వ్యాఖ్యానిస్తూ మరి చేసినటువంటి వ్యాఖ్యల్ని మరి ఖండించలేక, రాజకీయంగా ఎదుర్కోలేక మరి గౌరవ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గారు ఇంత నీచ రాజకీయాలకి పాల్పడతారని మేము భావించలేదు. మరి కార్పొరేటర్లని మరి ఇళ్ల మీదకి దాడులకి పంపించటం ఇది ఎంత మటుకు సమంజసం అని చెప్పని మీడియా ద్వారా నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి వారు ఉండిన సమయం ఉండొచ్చు, లేని సమయం ఉండొచ్చు, ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉంటూ ఉంటారు. మరి ఏ విధంగా మీరు కార్పొరేటర్స్ని, అందులో మగవారిని మీరు ఏ విధంగా మీరు పంపించారని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను ఏదన్నా జరగరాంది జరిగితే ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ అని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీ ప్రభుత్వంలో ఆడవాళ్ళకి రక్షణ లేదు అని అనుకుంటుంటే కనీసం గౌరవం, మర్యాద, ఓ పద్ధతి ఏమీ లేదని మరొకసారి రుజువైంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా రాజకీయంగా మీడియా ద్వారా ఎదుర్కోలేక ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ఇటువంటివి చాలా దారుణమైనటువంటి విషయం. మీ యొక్క వైఫల్యాలని వేలెత్తి చూపిస్తే మీకెందుకు కోపం వస్తుంది? ప్రజలకి ఇంత మటుకు మీరేం చేశారు? చిత్తశుద్ధి కలిగిన వారైతే మీరు మేనిఫెస్టోలో ఏమేమైతే చెప్పారో అవన్నీ నెరవేర్చి మేము ఇవి నెరవేర్చామని చెప్పండి తప్ప కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ జనాల్ని మోసం చేస్తూ హత్య రాజకీయాలు చేస్తూ ప్రజల్ని ఇటు ప్రతిపక్షంగా ఉంటున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని అలాగే పార్టీకి సంబంధించినటువంటి గౌరవ శ్రేణుల్ని సైతం కూడా మీరు ఈ విధంగా భయభ్రాంతుల్ని గురి చేయాలని చెప్పి చూస్తే మీ యొక్క కుటిల రాజకీయాలకి ఎవరు ఇక్కడ భయపడిపోయేటటువంటి పరిస్థితుల్లో అయితే ఎవరు లేరు. నేను మీడియా ద్వారా ఒకటే చెప్తా ఉన్నాను, ఎదుర్కోగలిగితే రాజకీయంగా ఎదుర్కోండి, ఖండన ఇవ్వగలిగితే ఖండన ఇవ్వండి మీలో తప్పు లేకపోతే, అంతేగాని ఇట్లాంటి చీప్ ట్రిక్స్ దయచేసి ప్లే చేయొద్దు. మరి మీ టీడీపీ ఫ్లోర్ లీడర్ హరిబాబు గారు ఒకటి చెప్తున్నారు, స్థాయి మించి క్వశ్చన్ చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని. మీ స్థాయికి మించి మీ ప్రభుత్వం యొక్క అవినీతి అనేది ఈ రోజున బయటపడతా ఉంది. స్థాయికి మించిన మీరు చేసినటువంటి అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో ఈనాటికి ఒక్కటి నెరవేర్చబడలేక ప్రజల యొక్క కోపం స్థాయి విపరీతంగా ఈ రోజుకి పెరిగిపోయింది. ఎప్పుడు అది లావాలాగా బద్దలై బయటకు వచ్చేస్తుందో ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రజలే బుద్ధి చెప్తారు. కరెక్ట్ అయినటువంటి మాట మీరు ఒప్పుకున్నారు హరిబాబు గారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నగరాధ్యక్షుల స్థాయి మీది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి మీది కాదు. మీరు వేలెత్తి చూపించే అర్హత మీకుందో లేదో ఒక్కసారి మీ మనస్సాక్షి మీరు క్వశ్చన్ చేసుకుని గౌరవప్రదంగా రాజకీయాల్లా చూడండి. అట్లాగే ప్రజలకి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజలకి ఏదన్నా మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. ఇట్లాంటి రౌడీ రాజకీయాలు చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. అలాగే ప్రధాన ప్రతిపక్షంగా మిమ్మల్ని ఏ రకంగా చట్ట ప్రకారంగా ఎదుర్కోవాలో ఆ రకంగా మేము ఎదుర్కొంటా ఉన్నాం. ఇందు మూలంగా నేను పోలీస్ వారిని కూడా నేను కోరుకుంటోంది ఏంటంటే, నగరాధ్యక్షుల వారికి కానీ అలాగే విజయవాడలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ నుంచి ముప్పుంది కాబట్టి దయచేసి పోలీస్ వారి రక్షణ కనిపించవలసిందిగా కూడా కోరుతా ఉన్నాం. ఇక మీద ఇటువంటివి కనుక పునరావృతం అయితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నాం. మా పార్టీ నగర అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇంటికి వచ్చి కొంతమంది ఏదో కారు కూతలు కూశారు, ఏదో చేసేద్దాం, ఏదో సాధించేద్దాం అని అనుకుంటున్నారేమో వాళ్ళు. అదంతా వాళ్ళ భ్రమ. ఉన్న వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తే మా నాయకుడు ఎత్తి చూపిస్తే మీరు దాన్ని ఎదుర్కోలేక ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మీరు ఏదో భయభ్రాంతులు చేసి ఇదేదో ఒక ఆందోళన సృష్టిద్దాం అనుకుంటున్నారు. అది ఎంతవరకు సబబని చెప్పేసి ప్రజల తరఫున మేము అడుగుతున్నాం. అడిగే హక్కు మాకు లేదా? మీరు చేసిన అవినీతిని విశాఖలో జరిగిన భూ కబ్జా అనేది అవినీతి కాదా? అలాగే మరెన్నో మీరు అవినీతులు చేస్తున్నారు. అవినీతి అనేది తాండవాడుతుంది తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇవన్నీ మీరు ఏమైనా చక్కదిద్దుకుంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. అంతేగాని ఇదేదో చీప్ ట్రిక్కులు పే చేసి ఏదో భయభ్రాంతులు చేసినంత మాత్రాన మేము భయపడిపోయి మేము ఏదో అణిగిమెణిగుంటున్నాం అనుకుంటున్నారేమో. హరిబాబు గారు, మీ స్థాయి ఏంటో మీరు తెలుసుకోండి. తెలుసుకొని మీరేంటి, మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏమైనా చేయగలుగుతారేమో. మాకు అధికారం లేదు, మేము అధికారం లేకుండానే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటే చెప్తున్నాం మేము మీకు, మీరు ఏదైతే భయభ్రాంతులు చేసి
ఇళ్ల మీద దాడులు ఇళ్ళు ముట్టడి చేసి ఏదో దాడులు చేసి ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు. దానివల్ల మీరు ప్రజల్లో ఎంత విశ్వాసం కోల్పోతున్నారో, మీరు ఎంత హీనులుగా చరిత్రహీనులుగా మిగిలిపోతున్నారో మీరు గ్రహించుకోండి. ఒక అవినీతి అయితే చెప్పగలుగుతాం, ఎన్ని అవినీతులు చేస్తున్నారు మీరు. ఒక మహిళలను మోసం చేశారు. మీ మేనిఫెస్టోలో పెట్టింది ఏదైనా ఒకటి మీరు తీర్చగలిగారా? ప్రజలకు ఇచ్చిన హామీని తీర్చగలిగారా? ఒక మహిళలు కానివ్వండి, ఒక రైతులు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, ఇప్పుడు రేపు ఇవ్వబోయే రంజాన్ తోఫాలో కూడా అవినీతి జరుగుతుంది. మొత్తం మీరు ఇచ్చిన సరుకులు మొత్తం 300 చిల్లర వస్తుంటే దాని మీద 500 చిల్లరకి మేము కిట్ ఇస్తున్నామని చెప్పి ప్రచారాలు చేసుకుంటున్నారు. కేవలం మైనార్టీలను అడ్డు పెట్టుకొని మేము రంజాన్ తోఫా ఇస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడానికి, ఏదో ప్రచారం చేసుకోవడానికి వచ్చే 300 రూపాయల కిట్కి మీరు 550 రూపాయలు అని చెప్పి మీరు కేవలం కమిషన్ల కోసం ప్రజలకు మీరు ఏదో చాటింపు చేసుకొని చేస్తున్నారు తప్ప మీరు ఇందులో ఏం చేయట్లేదు. మీరు కేవలం ఒక ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ కనుక వైఎస్ఆర్సీపీ సిటీ అధ్యక్షులు ఇంటికి వెళ్ళారు. ఇక్కడ ఏ కార్యకర్తని టచ్ చేసి చూసినా సరే వైఎస్ఆర్సీపీ సత్తా ఏంటో నిరూపిస్తాం. నేను ఒకటే చెప్తున్నాను, ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే రండి, వచ్చి తేల్చుకుందాం. మీరు చేసిన అవినీతి ఏంటో తెలియపరచండి. మీరు ఈ అవినీతి చేశారా లేదా అంటే మీరు రుజువు చేయించుకోండి. అంతేగాని ఏదో రౌడీల్లాగా మాకు అధికారం ఉందని చెప్పేసి మీరు ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. దేనికైనా సిద్ధమే. నేను ఒకటే అడుగుతున్నాను, మాటగా సమాధానం చెప్పండి. అంతేగాని ఏదో భయభ్రాంతులు చేసి ఏదో మీరు సాధించాలనుకుంటున్నారు. మీరేం చేయలేరు. మీ తాటాయి సభ్యులు భయపెట్టడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఒక వినయం కలిగిన మనిషి. ఆయన స్ఫూర్తిని తీసుకొని ఏదో సామరస్యంగా మేము వెళ్తున్నాం, కానీ ఒక గొడవలకు కానీ ఒక విధానంగా మేము ఒక ప్రజలకి రేపు జవాబు చెప్పాలని విధానంగా నడుస్తున్నాం. కానీ మాకేం చేత కాదు. మా నగర అధ్యక్షుల వారి ఇంటికి వచ్చి ఏదో చేయాలనుకుంటున్నారు. అధ్యక్షుల దాకా వెళ్ళారు మీరు. మా ఒక్క కార్యకర్త జోలికి వచ్చినా మేము ఎవరిని విడిచిపెట్టేది లేదని చెప్పేసి మీడియా ద్వారా మీకు సవాల్ ఇస్తున్నాను.